మీకు ఒక ప్రశ్న. నీ కొడుకు చాలా ముద్దుగా ఉన్నాడు, మంచిది. నీకు కూడా నీ కొడుకు మీద చాలా ప్రేమ ఉంది. నీకంటే ఎక్కువ నీ బిడ్డను ప్రేమిస్తాను. ఒకసారి వెళ్ళి ఆడుతూ ఆడుతూ ఆ తెల్లటి వస్త్రాల, ఉతికిన వస్త్రాల, మంచి వస్త్రాలను బుడద పూసుకొచ్చాడు, రాత పూసుకున్నాడు. ఎట్టో గట్ట కొంచెం గద్దిచ్చావు, కడిగావు, స్నానం చేసావు, మళ్ళీ మంచి ప్రశస్తమైన వస్త్రములు వేసావు. మళ్ళీ వాడు అదే పని చేసి మళ్ళీ బుడద పూసుకొని వచ్చాడు. మళ్ళా కోపం శాలకు ఒకటి వేసావు, మళ్ళీ స్నానం చేయించావు, మళ్ళీ ప్రశస్తమైన వస్త్రాలని మళ్ళీ ధరించి మళ్ళీ శుభ్రంగా ఉండరా అని చెప్పావు. మళ్ళీ అదే పని చేశాడు. ఇప్పుడు ఏం చేస్తావు? బెత్తం తీసుకొని కదా, అవసరమైతే నువ్వు లోపలికి రావద్దు, బయటే ఉండమని పీక పట్టుకుని హల్లెలూయా. ఎన్నిసార్లు గద్దించినాను, వాక్యానికి లోబడకపోతే ఆయన రాకల్లో ఇదే జరుగుతుంది. సంఘాల్లో కొందరికి, అందరికి కాదు, కొందరికి ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే తన రాజ్యములో నెట్టివేసే రోజులు వస్తాయి. యెహోషువ దోతల మధ్యలో నిలబడ్డాడంట. ఆయన ఒంటి మీద మలినమైన వస్త్రం ఉందంట, కలుషితం అయిపోయిన వస్త్రం ఉందంట. దేవత అందంట, ఈయనలో ఉన్న ఆ వస్త్రాన్ని తీసేసి మంచి పవిత్రమైన వస్త్రముతో తను అలంకరించండి అని ఆజ్ఞాపించిందంట. అంటే అనాది కాలంలో 2000 సంవత్సరాల క్రితమే మన జన్మ పాపం, కర్మ పాపం అనే వస్త్రాన్ని యేసు ప్రభువారు తన బాప్తిసం అనే ఆ రక్షణ ద్వారా తీసేశాడు. దాన్ని తీసేసి మరణ గ్రంథంలో మన పేరు కొట్టివేసి జీవ గ్రంథంలో మన పేరు రాశాడు. దేవునికి స్తోత్రం. అయితే బైబిల్ ఏమంటుందంటే, ఇక మీదట మీరు మీ సొత్తు కాదు నేను నిలువబెట్టి, ఇప్పుడు కడిగి వేసిన తర్వాత మళ్ళా బురద జోలికి మనం వెళ్ళకూడదు.